కంపెనీ అవును. 2 కళ్ళు 2 చెవులు 2 ముక్కు నోరు చేతులు కాళ్ళు ఉన్న పిల్లని చేసుకుంటావు. అవును అంటే అందరికి లోకం మీద చేసుకుంటే గట్ట చేసుకుంటావు. లేకుండా నాకు అందరికన్నా మంచిగా ఉండాలి పిల్ల పిల్ల మంచిగా ఉండాలా? మరి కర్రేదాన్ని తీసుకుంటే కర్రె పిల్లం అంటారు, ఎర్రదాన్ని తీసుకుంటే పిల్లం మరి కర్రేదని పోతే ఎర్రదంట. అది పోతే అక్క మంచి పిల్లని చూసి తమ్ముడా మల్లయ్య రాజు వడ్డ భరికత్తి కుండి అడివి 33 వలస గురాలి ఎద్దుల బండి చక్రాలు కుండి అడివి 33 వలస గురాలి 7 మోట్ల బాయి కుండి అడివి 33 వలస గురాలు గజములార అడవిల్ల కుండి అడివి 33 వలస గురాలు మల్లయ్య మరి అడవిల్ల కుండి అడివి 7 వలస గురాలు 7 వలస గురాలు తమ్ముడా మంచిగా ఉంటాయి ఆడవిళ్ళకు. అవి ఎటువో తెలవదా? ఆడవిళ్ళకు ఉండేవి చెడు నక్షరాలు 33 వలస గురాలు చెప్తున్న శవనంది పెట్టు. తమ్ముడా ఇంటావు తమ్ముడా నాయ తమ్ముడా చిన్ని తమ్ముడా తమ్ముడా నాయ తమ్ముడా చిన్ని తమ్ముడా తమ్ముడా పిల్ల పొట్టిగున్నా కానీ పొంకగుండాలే పొంకగుండాలే పొట్టిగున్నా కానీ పొంకగుండాలే పొంకగుండాలే ఈడుకు 20 ఏళ్ళు ఉండాలి ఏళ్ళు ఉండాలి ఇంటావు తమ్ముడా నాయ తమ్ముడా చిన్ని మల్లయ్య తమ్ముడా పిల్లకు చీపిరెడ్డికల్ లేకుండా చూడు లేకుండా చూడు చీపిరెడ్డికల్ లేకుండా చూడు
దాఖలాలు లేకుండా ఆడపిల్ల ఈ భూమి మీద ఏమన్నా ఉంటుందా? ఎందుకుంటది పిల్లగాడు ఉండు కానీ పిల్లగాడు తగ్గట్టు పిల్ల ఏమన్నా ఉంటదా? అయ్యో ఏడబుడతా నువ్వు ఇట్లా 30 పుండు కొట్టింది కానీ పుండు తగ్గట్ట మందు దొరకదా మల్లయ్యా? ముల్లిసి గుంటే ఏమైతుందా? ఏమైతుంది అక్క? ముల్లిసి ఉన్న పిల్లని పెళ్లి చేసుకుంటే తమ్ముడా మల్లయ్యా పిల్ల ముల్లిసికు గిత్తనే ఉంటది. అవును జానంట. ఇంత పొడుగు సౌరం పెడుతుంది. అవును ఇక సౌరం పెడుతుంది. ఇక మొగ ఆయన డ్యూటీకి పోయి వస్తాడు. అవును ఇక నా పిల్లని కమ్మగా తీయగా పుల్లగా ఏమండి పెట్టుకుందా అని వస్తాడు. అవునవును. ఇక వస్తే ఇక నా భార్య ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఓ నేను ఉంటాను చెయ్యను పనుల్లో పెట్టుకుంటే చేస్తా అని చెప్పి పోయి ఇక పక్కింటి వాళ్ళతోని వాళ్ళతో వీళ్ళతోని ఇక ఫోన్ చూసుకుంటున్నావు ల్యాప్టాప్ చూసుకుంటున్నా తోలి పెడుతుంది. అవును ఇక పెడితే మొగోడు కుట్టాడు ఆకలి మంటతో వస్తాడు. నా పిల్లం ఏమంటి పెట్టిందని చూస్తే ఏమంటి పెట్టదు. అది సీరియల్ పిచ్చి దానికి ఆ సీరియల్ చూసుకుంటా కూర్చుంటది. అంతేనా? మరి అటువంటి కనుక ఏమి ఏమంటే అన్నం వండలేవు అంటే ఇక కాకిరి బీకిరని కాయకాయ మొత్తుకుంటది. ఇక లడాయి మొదలైతుంది. లడాయి మొదలైతే దీనమ్మ ఎందుకు వేసుకుని దీని చెప్పలే మాట పెట్టా అని ఇక అమ్మ ముల్లిసి ఉంది. ఇక సౌరం అందుకోపోతే సౌరం చేతుల పిల్ల పక్కింట గుద్దకు ముందుకే గుద్దకు ముందుకే మొగల్ని బల్లావి తమ్ముడా తమ్ముడా మల్లయ్య చీపిరెంటికలున్న పిల్లలు వేసుకుంటే ఏమైతుంది అంటావా? చీపిరెంటికలున్న పిల్లని చేసుకుంటే ఇక వెంటనే ఉంటది. మల్లెపూలు కనకమరాలు గులాబో శామంతో పెడుతుంది. అవి ఇట్లా పెట్టుకొని ఇట్లా పోయిందా ఇట్లా కూలి మీద కింద పడితేనే ఉంటది. కింద పడిపోతుంది. పాపట్ల సూడు పిల్లన్న పిల్లని చేసుకుంటే ఏమైతుంది అంటవా? పాపట్ల సూడున్న పిల్లని వేసుకుంటే పాపడ పిల్ల పెడుతుంది. ఇంకటువంటి పెట్టినా శృంగారం ఉండదు. మరి ఎద్దుకు అటువంటి కొట్టాన్ని కొయ్యకు మెడకు వేసినట్టే చెప్పిన సింగారం పెట్టుకుంటే జారిపోతూనే ఉంటది. కింద పడుతూనే ఉంటది. అయ్యో బాపట్ల సున్న పిల్ల వద్దు. మెట్టెనూసలు ఉంటాయి. మెట్టెనూసలు ఉన్న పిల్లను పెళ్లి చేసుకుంటే తమ్ముడా మల్లయ్య మెట్టెనూసలున్న పిల్లని చేసుకుంటే ఇక పెడుతుంది బొట్టు సింగారించి ముద్దుగా ఏదో బొట్టు 3 బొట్లు పెడుతుంది. 3 బొట్లు పెడుతుంది. ఇట్లే బొట్టు కిందకి జారుతుంది. అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది. బొట్టు ఉండదు. టిక్లి బొట్టు కూడా కింద పడుతుంది. బొట్టు కూడా మంచి బొమ్మలు కలుసుంటే కూడా బొట్టు సింగారం ఉండదు. మెట్టెనూసలు ఉంటే కూడా ఉండదు. నిలవదు. బొమ్మ కలిసిన పిల్ల కూడా చేసి మరి మెల్లకాని ఉంటే ఇక అత్తం చూడమంటే మామని చూస్తుంది. అయ్యో ఎందుకు మా అమ్మగోడని అయ్యో అది బాగాలేదు. ఇక పొద్దుగా లేస్తుంది. చీపురు కట్ట పట్టుకుంటది. ఇంటి ముందరకు వచ్చి ఏకులు ఉక్కుతుంది. ఆకిలి ఉక్కుంటే సూర్యకిరణాలు వచ్చి కళ్ళకి తగులుతాయి. కళ్ళ ఇట్లా చూస్తారు. మిట చూస్తే ఇక దుడ్డగాలి రోడ్ల మీద నిలబడతారు. ఈ ఓయమ్మ చూసిన ఎవరో మళ్ళీ కానీ పిల్లలు నన్నే చూస్తున్నారు అనుకుంటే ఇక దుడ్డగాళ్ళ కాశ మళ్ళీ అని గొంప కీడొస్తుంది. కాశగా చూసుకుంటా సున్నగుల్ల కట్టె పుల్లలు దుడ్డగాళ్ళు అవుతారు. కానీ ఇవి ఎప్పుడు చూడదు చేయదు. ఇక చూడదు కోరి పడదు. ఇక అది కూడా వద్దు బాగాలేదు. కళ్ళల్లో కూర్చుంటే ఎట్లా అంటావు? ఏమైతే కళ్ళల్లో ఉన్న కూసున్న పిల్లని వేసుకుంటే ఇక అమ్మ కాక మీద సున్నం లేకున్నా సరే కళ్ళకి వెళ్ళి తీస్తే ఇట్లా అంటది. సున్నం లేకున్నా పర్లేదు కళ్ళకి రాస్తా అంటావు. అబ్బో ఇది కూడా మంచిగా పిల్ల. ఉప్పు చెంపలున్న పిల్లని చేసుకుంటే ఉప్పు చెంపలున్న పిల్లని వేసుకుంటే ఇక దొంగల బుక్ ఆశ ఇక తింటనే ఉంటది. ఇక ఎన్ని పెట్టుకున్నా నోటే కనబడదు. ఉప్పు చెంపల పిల్ల అంత తింటే తిన్నట్టే మొత్తం సంసారం మొత్తం చినికే అవుతుంది. సరే మరి చిన్న పెరుగు ఉంటే ఏమైతుంది అక్క? చిన్న పెరుగులున్న పిల్లని వేసుకుంటే ఇక గిట్టనే పండుగ దావతో అవుతుంది. ఇక చుట్టాలు వస్తారు కూర్చుంటారు. ఇక వడ్డిద్దామని అన్నం పెడుతుంటది. ఇక పలుసు పులుసు కావాలన్నా వంకాయ కూర వేసుకుంటాం అంటే ఇక పలుసు పులుసు అరవర నోట్లో కూడా తుప్పులు వచ్చే అసరాకి వాడి పలుసు పులుసు అవుతుంది. పచ్చి పులుసు అయితే అది కూడా బాగాలేదు. మరి కొయ్య మీద ఉంటే పిల్ల ఏమైతుంది? కొయ్య మీద ఉన్న పిల్లలు ఎత్తు సందువాళ్ళు ఉంటే సందువాళ్ళు ఉన్న పిల్లని చేసుకుంటే ఇక మటనో చికెనో ఏదో గోంగూర పచ్చడో ఆకుకూరనో టమాటా కూరనో తింటది. ఇక అమ్మ తిన్నాక ఇక పళ్ళల్లో ఇస్తుంది మొత్తం. ఇక పక్కింటి అవతల వచ్చి మాట్లాడుతారు. పళ్ళల్లో కనబడుతున్నాడు వాక్క మింట మటన్ కానీ ఆయన కనబడుతూనే ఉంటుంది. అయ్యో మటన్ కర్రీ చేసిన ఇక చీపురు పుల్లలు అయితే ఇక ఒక్కటే కావాలి. 10 పొరకట్టలు తేవాలి. మగడు తెచ్చిపెట్టే అడ్వాన్స్ తీస్తుంది. సరే అక్క మరి మచ్చున్న పిల్లలు వేసుకుంటే దానికన్నా మచ్చున్న పిల్లలు వేసుకుంటే మొగడా అని చెప్పి ఇద్దరు మంచిగా ఉంటారు. ఉన్నట్టే ఉండి మళ్ళీ వీక్లాడతారు. దీని మీద మళ్ళీ పోత టక్కరు కానీ సావన్ అంటే నాలుకల మచ్చున్నట్టే సస్తడు మొగడు పీడ వాస్తది.
కాదు అది కూడా వద్దు మొగని ఎత్తులు వాళ్ళు ఉన్న పిల్లని చేసుకుంటే ఇక అమ్మ ఎప్పుడు నాకు తెలియదు ఉంటుంది ఏ మా బావ చెప్తున్నా ఇవన్నీ మా చిట్టు బాగా చెప్తున్నావా చూసుకుంటాడు ఆయన చేసుకుంటాడు బచ్చా అందుకోసం చెవు పెట్టి బాగా ఇంటుండే ఎందుకు వాళ్ళు ఉన్న పిల్లని చేసుకుంటే ఇక వద్దు ఇగిలించుకుంటే మీరికే ఉంటే పనులు మా కోసం కూడా లేక ఎత్తు పని మీకు మంచిగా రాదు బర్రె పనులాగా ఉన్న పిల్లని చేసుకుంటే ఏమైతుంది ఇక నానేస్తుంది నక్లెస్ వేస్తుంది ఇక అదో ఏదో డైమండ్ వేసుకుంటది ఇక లాంగ్ చేను షార్ట్ చేను వేసుకుంటే ఇక ఏముంది కొయ్యకి తలిగేసినట్టే ఎత్తు బుధాలు ఉన్న పిల్లని వేసుకుంటే తమ్ముడా అన్నయ్యో ఇక అమ్మ మంచిగా ఎత్తు బుధాలు ఉన్న పిల్లని చేసుకుంటే వస్తుంది ఇక బాగున్నాం అక్క అనకుంది కదా భుజం అది కూడా బాగాలేదు గొప్ప చెవులు ఉన్న పిల్లని చేసుకుంటే గొప్ప చెవులు ఉన్న పిల్లని వేసుకుంటే కమ్మలు పెడుతుంది ఈ షోగు చూసిపోయి ఈ షోగు కడతది ఇక ఈ షోగు చూసి ఈ షోగు కడతది ఈ షోగు చూసి ఈ షోగు బాగాలేదు బాగలేదు మరి ఎట్లా వేసుకోవాలి ఇప్పుడు సూర్యుంట పిల్లలు ఎట్లుంటది అంటవా ఇప్పుడు 10,000 వరకు 1,00,000 వరకు 50,000 వరకు అని కూడా జాకెట్లు మోడల్ వచ్చేసినాయి ఇక మాడలు వర్క్ జాకెట్లు కుట్టించుకుంటారు అవును అమ్మాయి నేను ఏం చేస్తున్నాను ఇట్లా ఆవలితో తీస్తే సారిక పోతుంది ఈకున సుడి పిల్లని చేసుకుంటా అది కూడా బాగాలేదు ఈకున సుడి పిల్లని చేసుకుంటే అట్లుంటది ఇంకెట్లా అంటావా ఇంకోటి ఏముంటది అక్క ఇక అమ్మగారి తీపుల సేట అది అక్కడనే ఆడవిళ్ళకు ముందల భాగమేమో అత్తగారిది ఇంకా భాగమేమో అమ్మగారిది ఎట్లా అంటే ఇక పిల్లగాడు సంబంధం చూసుకొని పోతే ఎక్కడికి గొంగడు వేసేది గొంగట్ల పిల్లని కూర్చుండబట్టి పిల్లగాడు రాగానే కూర్చేసి చూసుకునేది పిల్ల ముద్దుకుందా ముక్కు ముఖం కళ్ళు బాగున్నాయని చూసుకొని పెళ్లి చేసుకునేది పిల్ల ముందర భాగం అక్కర వచ్చేది ఇంకా భాగం ఎప్పుడు అక్కర వస్తుంది అంటే మగోనికి ఇక గిట్టనే అన్నం కూర పప్పు కూర ఏమైనా కొట్టాడు పచ్చడి వస్తే అమ్మ ఇనవా చెప్పి ఈ పేసి గుద్దుతాయి అమ్మ ఇక ఒక్క గుద్దిన దాకా కొట్టిన దాకా అమ్మకి ఇక చల్ల కాదు కొడితేనే చల్లగా అవుతుంది చూడుంటే అట్లా అయితే జాకెట్ ఇచ్చకపోతుంది దెబ్బల చూడు అంటారు దెబ్బల చూడు ఇక దెబ్బల చూడు పిల్లలు మంచిగా లేదు ఎప్పుడు గుర్తుతూనే ఉండాలి ఎప్పుడు గుర్తుతూనే ఉండాలి గుర్తుతూనే చల్లగా అవుతుంది గుర్తుతూనే పానం అవుతుంది అట్లాగనే మోడీ చెప్పినట్టు లేకపోతే ఇరదు సరే ఇది బాగాలే కానీ చేతులు కూడా ఉన్న పిల్లలు వేసుకుంటే కుమారింటి కుచ్చరకుండా లోపలింటి ఇట్లా అనుకోవడం పోతే పక్కన ఉన్న అలగడి అలగడి కుండలు వరగొడుతూనే ఉంటది ఇక బిందెలు కుండలు ఇట్లా అది కూడా బాగాలేదు మరి అడ్డ జీలు ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటే గాజులో వస్తాడు గాజులో ఎమ్మ గాజులు పూల గాజులు అటువంటి పుట్టినార గాజులు అన్నట్టు వస్తాడు అయ్య గాజులు అన్న షేక్ గాజులు పెట్టి మంచిగా పెట్టని పెట్టమని చెప్తారు డజన్ పెట్టమంటారు 2 డజన్ కూడా తక్కువనే అంతేనా ఇక డజన్ 2 డజన్లు పెడుతుంటే ఇక పెట్టగాజు పెడుతున్నాడు పట్టు మాటనే ఉంటది పెట్టగాజు పెడుతూనే ఉంటాడు పట్టు మాటనే పెట్టగాజు పెడుతూనే ఉంటాడు పట్టు మాట ఉంటది పటపట ఉన్న గాజులన్నీ వలుగుతాయి ఇక గాజులన్నీ వలిగినాక తమ్ముడా గాజులోడు ఊరు బయట కోతడు 5 దోశల్లో మన్ను కొట్టుకొని దీని మీద మన్ను దీనికి గాజులు పెడుతున్నాను చెప్పి వాడు స్థాపించుకుంటూ పోతాడు తమ్ముడా అల్లయ్య రొమ్మన కుప్పట్టుంటేనా ఇక రొమ్మన కుప్పట్టుంటే ఏముంటది ఏదున్నా బాగుండదు తమ్మి చూడ సింగారం ఉండదు అది బాగా మరి బుర్ర కడుపు ఉంటే ఏమైతుంది బల్ల గడుపు అంటుడు గడుపు ఉంటే మగోనికి ఆశ అమ్మగారికి ఆశ నా పిల్లగాని కట్టదా బిడ్డని కట్టదా కొడుకుని కట్టదా అమ్మగారు సారగంపలు పండ్లు పూలని తెచ్చడం ఎంతది బుర్రనే ఉంటది వాడు ఏం చేసి నా పిల్ల అయ్యింది నా పిల్ల ఇయ్యాల రేపు ఇక డెలివరీ అయితే గుర్తట్టునని ఇక అమ్మగారు ఇక శ్రీమంత పండ్లు
పండ్లు అన్ని తీసుకొని వస్తారు. ఇక తీసుకొని వచ్చినాక అన్ని బిగ్గరం వేస్తది, అవి కడుపులు వేస్తది. ఏమైంది అమ్మ ఇన్ని రోజులాయే 9 నెలలు 11 నెలలకు వచ్చి నా బిడ్డకి అంటలేదు అని తండ్రికి డౌటే, చేసుకున్న మొగనికి డౌటే. కొండపోయి హాస్పిటల్ అన్న చూపిద్దాం అంటే లోపల వేస్తే పిల్ల ఉందా లేదా అని చూడకుండా పిల్ల కాదు వల్ల ఉన్నది మల్లయ్యో పిల్లకేం లేదు తింటుంది వేస్తుంది అని చెప్పిన బుర్రగాడు కూడా అది కూడా మంచిగా లేదు. మరి కొడల సర్పం ఉంటే పిల్లలు పెళ్లి చేసుకుంటే మరి పండుకున్న మధ్యరాత్రి రందు సర్పం వచ్చి మొగన్ని కాటేస్తుంది, మొగన్ని మింగి నీళ్ళు తాగుతుంది. తొడన సర్పం ఉన్న పిల్లని పెళ్లి చేసుకోవద్దు. ఎదురు విక్కలు ఉంటే అమ్మ నడుస్తుంటే ఈ కాలు ఇక్కడ తలుగుతుంది, ఆ కాలు అక్కడ తలుగుతుంది, కింద పడుతుంది, కాలు రాత్రి వేసుకోవాలి. కింద పడుతుంది అంటావా? మరి అరికాలలో చూడండి, అరికాలంలో పిల్లలను పిల్ల వేసుకుంటూ ఉంటే అడుగు పెట్టింది అడుగు ఇక మొగడు పోతాడు, తాత మామ పోతాడు, అత్త పోతుంది. నెచ్చి కాదు మల్లయ్యా తమ్ముడా ప్రాణం ఉన్న కానీ కంటే అది వద్దు అంటావా? మరి సొంటి పిల్లని చేసుకోవాలి అక్కడ ఉంటే పిల్ల వాయ్యా ఏం కావాలి? ఒకటే గెంటుడే కుడక పిల్లం కావాలా? ఇక గిట్టే తాక్కుంటూ వంకర లాగుతుంది, కింద పడుతుంది. పిల్ల కుట్టి ఏడు కీడు వాళ్ళ సొక్కరాలు గిట్ట ఉన్నాయి కానీ మేలు వాళ్ళ సొక్కరాలు ఎట్టు ఉంటాయి. పిల్ల ఎసవంటి పిల్లని పెళ్లి చేసుకోవాలి. అవి నీకు చెప్పుతున్నా తమ్ముడా మల్లయ్యో. పిల్ల కురుడు చూడబోతే మర్రి ఊడలోలే, కురుడు చూడబోతే మర్రి ఊడలోలే, కళ్ళు చూడబోతే కాటిక కలగరేకులు ఉండాలి, పెదవులు చూడబోతే పసిరకాయలోలే, పండ్లు చూడబోతే పత్తి గింజలోలే, నాలుక చూడబోతే తమలపాకు మాదిరిగా, ఎత్తు చూడబోతే చెరుకు తుంటె పోలు, కాళ్ళు చూడబోతే గడ స్తంభమోల, ఈ మిని డొక్కల మచ్చ, మిద్దెల మేడల గడగ, ఎడమ డొక్కల మచ్చ, ఎండి రాసులు మెచ్చ, ఈపుల యుద్ధమని బొడ్డున చింతమని, నాలుగుల 4 అక్షంతరాలు, పల్లెల పంచాది మురుస్య ముత్యాలు, నవ్వుతే రత్నాలు రాలాలి. తమ్ముడా ఎడవ ప్రాణం లేపుతా ఏదో బండారు గూలాలి, కుడి ప్రాణం లేపుతా పందము కుంకుమ గూలాలి. నడుము చూడబోతే టుంగు అటువంటి సుందరంగి కాంతాల లామాని ఎక్కడుందక్క నాకు తెలవదు, నువ్వు చెప్పమంటావా? మల్లయ్య దీనికి దగ్గర కంచి వేరి పట్టము, కంచి మీద కాలు పెడితే మించి మోగుతుంది, మించి మీద కాలు పెడితే కంచి మోగుతుంది. కంచి వేరి పట్టు మేలవాడు భగుపతి భార్య లింగాల దేవి గర్భాన పుట్టినవాడు వరదరాజు భార్య భూపాల సిద్ధమ్మ గర్భాన పుట్టిర్రు 7 మంది బల్జవాళ్ళు, బల్జోళ్ళ తోడ పుట్టింది బాల భ్రవరాంబిక దేవి. ఆ బల్జోళ్లకు బర్రెగుంజకి లింగము, మాణిక్యానికి లింగము, మసిబొంతకి లింగము, నడిసెబాటకి లింగము, నాభికి లింగము, సిగకు లింగము, సిబ్బికి లింగము. మరి లింగము లేని భయ్యవాడు పట్టం లోపల ప్రవేశించరాదు. బిచ్చగాడు గాని ఊరు బయటికి వెళ్ళిపోవాలి. ఈ ఆడవిల్ల దళిద్రం ఉన్న మా ఇంటి ఎందుకు పుట్టింది, నేను ఓ ఇంటికి ఇచ్చి పెళ్లి చేస్తే మేము అల్లుని కాళ్ళు గడగాలి, మా లింగాలు పోయి వాని కాళ్ళకు కలుగుతాయి. ఎందుకు పుట్టిందని చెప్పి 3 ఏళ్ల పసివిల్ల అవతారం మీద ఉన్నప్పుడు ముక్కు పచ్చరాని పసివిల్లని కొండపోయి ఎక్కరాని దిగరాని 7 అంతులాల మాలగట్టి మాల మీద గిరియేసిరి. ముక్కు పచ్చరాని పసివిల్ల కావని కావడీలుతుంటే ఆ కన్నీరు కైలాసమైన శంకరుడు మేళమైతే శంకరుడు చూసిండు, ఒక తేనె తిట్ట గాయించిండు. ఆ తేనె తిట్టలకెళ్ళి తేనె పోయి మాడ మీద పడితే మాడ సమరు, ముక్కుల పడితే ముక్కుల సమరు, నోటిలోన పడితే పాల దారలైపోతున్నాయి, తేనె దారలైపోతున్నాయి. పాలలాగి పెరిగింది పదిగల్ల బాల, తేనెలాగి పెరిగింది తెలివైన సుందర మల్లయ్యో. ఆ పిల్ల పుట్టింది నీ కొరకు, నువ్వు వచ్చావు ఆ పిల్ల కొరకు తమ్ముడా మల్లయ్య. పంజవాళ్ళ పట్నం వెళ్ళిపోవాలి, నల్ల బంగారం తెల్ల బంగారం వ్యాపారం చెయ్యాలి, ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డల వ్యాపారాలు చెయ్యాలి. పంజవాళ్ళు నీకు పిల్లని ఎవరు పెళ్లి అయ్యవోరు. జంగమాలి వేషం మీద పోయి భిక్షం అడగాలి. పిల్ల కుండేడు 33 వలసొక్కురాలి, చెడు అక్షరాలు కళ్ళ చూసుకొని మరి గాజుల మరి చెట్టు వేషము కట్టి గాజులు పెట్టుకుంటా అడ్డ జిల్ల లేకుండా చూడు. వేషం కట్టి సారలి చెడు అప్పయ్యకు తమ్ముడా మల్లయ్య. ఆడరాని బల్లీలు ఆడిచ్చి ఓడరాని బల్లీలు ఓడిచ్చి ఓడు పన్నెము దూదమాడి దూదంలో భ్రమరమ్మని గెలుసుకొని లగ్గమాడు తమ్ముడా మల్లయ్య. లగ్గమాడు తమ్ముడా
చెప్పినవు పిల్లకుండేటి చెడు లక్షణాలు చెప్పినవు మరి ఆడివిల్ల వండకుండ కొంకలు పెడుతుంది ఆడివిల్ల లేని సాగు చావరాదు బాధ లేని పెళ్లి ఎయ్యరాదు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు చేసుకున్న భార్య ఇల్లాలి దీవనార్థంగా కోరాలి కడప దాటి పోవంగా కనుకున్న కన్న తల్లి దీవెన కోరాలి అడుగు దాటి పోవంగా ఆడివిల్ల దీవెన కోరాలి మల్లయ్య బలవంతాన పోతున్నావు మల్లయ్య పాసింగాన రారా నా తమ్ముడా నీవు తెల్ల బట్టల్ల పోయి మల్లయ్య పశు బట్టల్ల రారా నా తమ్ముడా నీవు జోడు వస్తాన పోయి మల్లయ్య నాలుగు వస్తాలతోటి నా ఇల్లు నిండురా అడవిల్ల దీవన మల్లయ్య శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు మనవార్త బల సిద్ధిరస్తు ఇష్టకామ్యాది సిద్ధిరస్తు కళ్యాణ శీఘ్రమిక వెళ్ళిపోవు సోదరా శనివారం నాడు సారవన్యకాన్ని గంగ స్థానం అచ్చవాదివారం నాడు అంబల్ల పొద్దు గడుస్తుంటే నాది పుట్టు గోగులక్కము శుక్రవారం నాడు నీ పుట్ట దగ్గర ఏడవచ్చి పుట్ట పక్కున పగలి అందులో అరగంట సేపు దాచుకొని శనివారం నాడు గుమ్మడికాయ ఎడంత్రాల బోనము ధూప దీప నైవేద్యం అగరబత్తీలు ఆర్తికరపురము బియ్యము ఎడంత్రాల బోనము తీసుకొని నీ పుట్టకాడి ఏరవచ్చి పుట్ట పూజలు వేసినాక అక్షంతలేసి తర్వాత బియ్యం పోసి ఆరతిచ్చి గుమ్మడికాయ కొట్టి పువ్వని ఊసేది కోడి పిల్లల మత్తగొమ్మి పాలు పెరుగు ధూపదీప నైవేద్యం నీకు పెట్టి 5 విడికిళ్ళ పుట్ట బంగారం ఉండబోయి కొల్లారి లోపల గద్ద వేసుకొని గద్ద మీద కూర్చుని నేను నాగి వెళ్ళి అడుగుతాను ఆడికెళ్ళి మల్లయ్య జంగమాది వేషం వేసుకోవాలని జల జల లింగాలు చంద్రకాయ వస్త్రం పుందున మూరు తంద్రం ఎత్తుమోత రుద్రాక్ష దండ పేరలు కావులు అలగంటలు గుమ్మూల శంకులు ఆరిద్ర పురుగుమన్న సాయి బుధగుండ నాయకుడు బాలుడు గడ్డం మూడు మీసమైన పక్క కేసిండు ఎండు వరగాల చోల కుడి పక్క కేసిండు కుంకుమ మూరగాల చోల గంటలు 96 లక్షలు నాది లేని గంటలు 46 లక్షలు వేసుకొని సంగమాది వేసి వేసుకొని భూపాల సిద్ధమ్మ మేడకొచ్చింది గనగన గంట కొట్టి బొమ్మను శంకువుది భవతి భిక్షాంతి అన్నాడు మల్లన్న స్వామి ఇక భవతి భిక్షాంతి అనగానే భూపాల సిద్ధమ్మకు శాత కాదు 7 మంది కోడళ్ళు వచ్చిరు అయ్యా భిక్షము తీసుకోమంటే అమ్మ మీకు పెళ్ళయింది అంటయింది ముట్టయింది అంటైన దానం అడగ సెలవు లేదు ముట్టైన దానం ముట్ట సెలవు లేదు నేను పెళ్లిగా నీ కన్యముక్షమైతే భర్త నన్ను మల్లన్న అయ్యా పెళ్ళైన వాళ్ళే ఉన్నాము పెళ్లిగా వాళ్ళు మా ఇంట్లో ఎవరు లేరంటుర్రు ఎందుకు లేరమ్మా మీ భర్తలు తోడబుట్టింది బలజం ఏడలమ్మా మీ మర్దలు ఉంది ఏడంత్రాల మాల మీద ఎక్కరాని దిగరాని మాల మీద గిరి చేస్తే శంకరుడు మేళ్ళమంతే తేనె తిట్టగా ఇస్తే ఆ తేనె ముక్కుల వాడి ముక్కుల సమరు మాడలవాడి మాడ సమరు పాలదారలైపోయినాయి పాలదాగి పెరిగింది ప్రతిగల్ల బాల తేనెదాగి పెరిగింది తెలవైన సుందరి మీ మర్దలు మేడలమ్మ ఆడివిల్ల ఉసురు ఎసురు దలిగి ఆడివిల్ల ఉసురు ఎసురు దలిగి మీకు ఇంతవరకు సంతానం కాలేదు మీకు మామ వాళ్ళు పెళ్లి చేసుకొని ఇంట్లో చేసిరు గాని చూడలేదు మందలిచ్చింది లేదు జోలు పెట్టింది లేదు మాకు సంతానం కాలేదు మా ఆడవిల్ల శాపన్నే ఉన్నట్టుంది మేడ మీదకి పోయినారు ఏడస్త్రాల మాల మీదకి ఎండి నిచ్చెన వేసుకొని మేడ మీదకి పోయి ప్రవరామ్మదేవి దండం పెట్టి మరదల మేడలమ్మ మీ అందరూ చేసిన తప్పుకు క్షమించవమ్మా ఏమిటి జంగమయ్య పుణ్యమాని చెప్పి మా వదినలకు నేనున్నా అని తెలిసింది ఉరగాల ముక్షాలు తీసుకొని మల్లయ్య ముందల ఏరవస్తే మల్లన్న స్వామి అక్క ఎల్లమ్మ చెప్పినట్టు 33 వలసకురాడు ఆలివిల్ల కుండేడు వెట్ట చూసుకోవాలని చోలకు తూటి చేస్తే ఉరగాల ముక్షాలు చోరలు వస్తే రంధ్రంలోకి వెళ్ళి భూమి మీద పడ్డాయి దేవి ఉరగాల ముక్షాలు కుప్ప కొడుతుంటే ఆడివిల్ల కుండేడు 33 చెల్లలక్షాల కళ్ళ చూసుకుంటూ మల్లన్న స్వామి కట్టిండు శారల సీర అప్ప చెప్పిండు జీలకర్ర బెల్లం అప్ప చెప్పిండు ఆకు పోక అప్ప చెప్పిండు గాజులు మన చెట్టు ఏసము కట్టి గాజులు పెట్టి అంత జీలలు లేకుండా చూసిండు మరి గండేరు ఆయన పట్ల
మొత్తం వెళ్ళిపోయి నల్ల బంగారం తెల్ల బంగారం వ్యాపారం చేసిండు. ఆవుల వ్యాపారాలు ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డల వ్యాపారాలు చేసి 7 మంది అన్నలతోని దూదం ఆడిండు. మరి దూదంలో ఓడించిండు. మరి ఇంకటువంటి బల్లవాళ్ళతోటి పోయిన బల్జోళ్ళారా మీకు అక్కర రాంది నాకు అక్కర వచ్చేది ఒకటి ఉంది మీ దగ్గర. అయ్యో ఏముంది మా ఇంట్లో ఏముందయ్యా? ఏం లేదు. అయ్యో ఏడగొట్ట బాయ్ తూటుపోయిన బొక్క కావచ్చేమో. అయ్యో మరి ఏముంది మా ఇంట్లో ఏం లేదు. మీ తోడ పుట్టింది మీ తోడ పెరిగింది మీ చెల్లెల మేడలమ్మని ఎవరింటికి ఇచ్చి పెళ్లి అయ్యలేరు. అటువంటి కనుకనేవి నాకిచ్చి లగ్గం వేయమని అడుగుతుండు మల్లన్న స్వామి. లేకపోతే మీరు నాకు ధనము డబ్బు చెల్లగొట్టేది ఉంది. దూరంలో ఓడిపోయారు. ఊళ్ళో కోత గ్రామ పంచాయతీల పంచాయతీ పెడతా మీ సంగతి ఏదో చూస్తా అంటున్నట్ట. పోయమ్మేడు మంత్ర కాడోడు ఉన్నాడు మాయ కిరడోడు ఉన్నాడు. ఇంతో మనం ఏగలేము. ఇస్తామని అందాతి ఇస్తాము. ఇస్తామని ఒక మాట అంటే అయిపోతుంది. ఆయనతో అయితా అనుకోని బల్జవాళ్ళు ఇస్తామని అంటున్నారు. ఒకటి ఈయన అంటుండు భగవంతుడు మల్లన్న బల్జవాళ్ళారా మీ చెల్లెలు నాకే ఎవరు పెళ్లి ఎవరు అనుకోని దేవదేవుడు ఏడంతురాల మాలకాడికి వచ్చిండు. తనస్సము తలెత్తలు పెట్టుకొని బగ్గున మాయమై బంగారు బల్లి రూపమెత్తిండు. బంగారు బల్లి రూపమెత్తి ఏడంతరాల మాల వాకిండు. మేడల మేడమరెట్ట పట్టుకొని సీటు కొట్టగానే గుర్రం వచ్చింది. అశ్వం గోడం మీద అశ్వం మీద కూసుండ పెట్టుకొని ఎడమకాలుతోని ఏడంతరాల మాన ఊళ్ళది అన్నాడు మల్లయ్య. గుర్రం మీద పట్టడా గురుడు పోత ఉన్నాడు. అశ్వం మీద పట్టడా దేవుడు పోత ఉన్నాడు. కింద తాళ్ళ గంగమ్మ ప్రవహిస్తుంది. శ్రీశైల పర్వతం మీద జ్యోతిర్లింగమై వెలిసిండు మల్లన్న స్వామి. తల్లి పిలుపులు కొడుకు గుర్తుంటాయి, కొడుకు పిలుపులు తల్లి గుర్తుంటాయి. అమ్మ గంగదేవి అంట ఆర్చుకూత పెట్టినాడు ఆర్చుకూత పెట్టినప్పుడు అమ్మవారు గంగదేవి ఆర్చి కూత పెడుతుండు. నేను చూడబోతే 18 ఏళ్ళ పట్టు వయసురాన్ని నన్ను చూసి గిట్ట ఓరుస్తుడో ఓరవడం ఏమి ఏతురని 80 ఏళ్ళ ముసలమ్మ అవతారం ఎత్తుకుంది గంగదేవి. జనపనాలలో కురులు ఈరవోసింది. మొక్కాళ్ళ ముందలికి మో చేతులు ఎంకలికి కళ్ళు సోయి తప్పినట్టు ముసలమ్మ అవతారం ఎత్తుకొని సోలుతాది గంగ సొప్పుతాది గంగ సోలుతాది గంగ సొప్పుతాది గంగ నన్ను గుర్తుపట్టలేదా? నిన్ను నన్ను ఎక్కవట్లేదా? నీ ఎంక నేనెందుకు కడుతుర్రు? అయ్యో నా ఇంటికి పట్టుకోలే. అయ్యో నీ ఎంటిక నేనెందుకు కట్టుకున్నా? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు అంటున్నా. జర నా కళ్ళు కాను రావు కొడుక. అయ్యో దగ్గరికి వచ్చి చూడేవా మరి. అమ్మో నాకు భూతద్దాలు లేవు బిడ్డు. అయ్యో ఇప్పిద్దా మా గారికి ఉన్నాయి. ఎవరు బిడ్డ? నీ ఊరెక్కడా? నీ పల్లె ఎక్కడా? నీ పేరేంది నాయన? ఎవరనుకుంటివి? ఏమనుకుంటివి? శివ పార్వతుల అక్షచలముల చెమటు బిందువు చేత జన్మిత్తుండనే తపోనిష్ట గరిష్ట పరుండనే భుజపాల పలక్రమ విక్రమ శౌర్య సంపన్నుడనయ్యి అస్త్ర శస్త్రక
మండుతో మండుతుండ ఆర్చి బొబ్బల జాడించి బసవాసులు అతమార్చి మారు చెమటలు పుట్టిన మైలారు లింగమూర్తి నా పేరు అయ్యయ్యో నా కొడుక జంట ఉన్న పిల్లారా పిల్లవర్రా మడదలు ఎవరేమో ఎంత ముందుకుందిరా కోతులు మా అక్క చెప్పింది మంచి పిల్లని తీసుకోమని అందుకే తెల్ల పిల్లని తీసుకున్నా పిల్లకు డిస్టర్బ్ ఎప్పుడు నా ఇంకనే ఉంటది నా పిల్లకి పెడతారా ఏంది అయ్యో నా కళ్ళ కాడుగా తీసి పిల్లకి డిస్టి చుక్క పెడతా ఎంత బాగుంది అవునా ఏడుకోతున్నారు పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నా నీకు ఈడొచ్చిన ఆధార అప్పుడే అయ్యో మరి రాలేదా మంచిగా మీసాలు వచ్చినాయి గడ్డ వచ్చింది అంతేరా పెళ్లి మీద ప్రేమలు కలిగనా నీకు నువ్వు పెళ్లి చేసుకుంటావు గాని మీ తల్లి పార్వతి అయితే తల్లి ఇంకా తల్లిని శంకరునికి రెండో భార్య అని నన్ను ఇచ్చిపెట్టి నా సమితి ఎవరు మా అక్క పార్వతి భారతం ఇచ్చిపెట్టిన మీ తండ్రి ఉంటాడు వస్తాడు పలకరిస్తూ పోతాడు వస్తాడు పలకరిస్తాడు అమ్మ గంగమ్మ కావాల్సినప్పుడు వస్తాడు వెళ్ళిపోతాడు అంటారా మరి నాకేమైనా దీవనార్థి పెట్ట నీ పెళ్లికి అమ్మని కదా ఆశ ఉంటది మరేం కావాలి శుక్రవారం నాడు సూర్యపల్లి పడుకునైతున్నా శనివారం నాడు సారవన్యకాన్ని గంగా స్థానము ఏగరడపేలు ఏగంగా మొగరడపేలు మొహంగా శోసత్తుల సింధులతోటి పోతురాజుల ఆటలతోటి బీలరవాళ్ళ అంటవంటి డోళ్ళు ధరవతోటి ఒగ్గు పూజారుల సింధులతోటి వీర వీర గండకాయలు వేసుకుంటా ఆటలు ఆడుకుంటా పాటలు ఆడుకుంటా గుమ్మడికాయ గుద్దుకుంట కొబ్బరికాయ ఒట్టుకుంట నిమ్మకాయ ఓసుకుంట జొన్నలు రత్తి చల్లుకుంటా ఊర దేవస్థానాలకు కోట మైసమ్మ బుడుద మైసమ్మ ఊర దేవస్థానాలకు శాంతి పెట్టుకుంటా ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా నీ గంగకాడికి ఏరవచ్చి పరిచయంత భూమి చంద్రం బట్టి అడ్డపొడుగు రెండు బండారి గీతలు గీసి గంగ పటములు నేను కూర్చొని తల్లి గంగ కళ్యాణం వేసి అక్షంతలు వేసినాక ఒడి బియ్యం పోసి ఆడతిచ్చి గుమ్మడికాయ వట్టి ఏడంత్రాల బోనం నైవేద్యం పెట్టి ఏడు గొమ్మున పోతురు కోసి గంగకాడ బల్జల్దమమ్మ శుభబెల్ల తెప్పగడదుము నీ పొట్ట మీద వదిలి పెడదుము ఆ తెప్ప ఎట్ట పోతుందో వారింటి పాపాల కట్ట భారూపము కావాలనమ్మా ఆ తర్వాత నీ గంగల దుంకి సానం వేసుకొని పెయ్యల్ల బండ రుద్దుకొని పెళ్లి కొడుకున ఈయన పొద్దుగాల ముఖ్యాల పండిట్ల లెక్కమన్న అడుగుతున్నా